ఓం శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్ధపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతో ఉండెడివి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యా బిడ్డలు తదితర బాదరబందీలు లేని ఏమీ లేకుండా ఎప్పటికీ ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుండినప్పటికీ తప్పించుకొనులేని మాయ నన్ను ఎప్పుడూ బాధపెట్టుచున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులచే చికాకు పడుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరునకు అది ఎంత? హరి ప్రసన్నుడైన నాడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యము. నిరంతర హరిభజనయే దానికి మార్గము. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధముగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నాడో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగుదురు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు గాని అష్టాంగ యోగములు గాని నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసినో వినుడు. భీమాజీ పాటీలు. పూనా జిల్లా జున్నూరు తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటీలు 1909 సంవత్సరములో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను కాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నయూ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించున్నప్పుడు మనము భగవంతునికి జ్ఞప్తికి తెచ్చుకొందుము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. తరువాత తన అనారోగ్య విషయమో అయి బాబా భక్తుడగు నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుచూ ఆయనకు ఒక లేఖ వ్రాసి అతని అభిప్రాయం అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే మార్గమని, ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చందోర్కర్ జవాబు వ్రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు అన్ని ఏర్పాట్లు చేసుకొనెను. అతనిని షిరిడీకి తీసుకొని వచ్చి బాబా ముందు కూర్చుండపెట్టిరి. నానాసాహెబ్ శ్యామ కూడా అచ్చటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మ ఫలితమని, అతని విషయములో తాను జోక్యము చేసుకొనదలుచుట లేదని బాబా చెప్పెను. కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుచే చివరకు వారి పాదములను ఆశ్రయించుతుననియు మొరపెట్టుకొని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురుతను పారద్రోలును. మీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లెక్కుదురో వారి కష్టములన్నీయు నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్థ హృదయుడు. వారి రోగమును తప్పక బాగుచేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము గక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినా రక్తము గక్కలేదు. బాబా వానిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాని, ఆరోగ్యమైనది కాని కాదు. కాని బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే
క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి కిందకు మీదకు త్రోయిటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నములో పడిన ఆ బాధలతో వాని జబ్బు నయమై వాడి ఇంటికి పోయెను. ఆ తర్వాత అప్పుడప్పుడు అతను షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందుంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీయూ కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమన భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందుంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగి ఉండుటయే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి గాని పక్షమునకొకసారి గాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతము చేయుట సంప్రదాయము. కాని భీమాజీ పాటీలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్య వ్రతమని తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలా గణపతి షింపి. బాలా గణపతి అనువాడు బాబాకు భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. తాను బాబా పాదములపై బడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధముగా నుండుట చూచెను. రెండిటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు వచ్చెను. అచ్చట ఒక నల్ల కుక్క తోక ఆడించుకొనుచు కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాపూసాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపూసాహెబ్ బూటి జిగట విరోచనములతో వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమార నిండా మంచి మంచి మందులుండెను. కాని అవేమియూ గుణమివ్వలేదు. విరోచనములు వల్ల వమనముల వల్లను బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందర కూర్చుండపెట్టుకొని తన చూపుడు వేలను వేలాడించుచు జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ రెండు వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. బాపూ సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనినచో తన దాహము పోయి జబ్బు కుదురును అని సలహా అడిగెను. బాదాం పప్పు, పిస్తా, అక్రూటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చునే కాని అని డాక్టర్ చెప్పెను. కాని బాపూ సాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్రపట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకేదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనికిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా. ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరము వ్రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తక్కినదనియు కాని ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని ముంబై వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరోచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నీళ్లు కూడా తీసుకొని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పక్కర్లేదని, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోత్పీడితుడై
బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెడ మొదలెడెను. కాని బాబా అతనిని పట్టుకొని అచట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచీని అచట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను: నీ నీళ్ల విరోచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లతాపన చేయు పనిని చూసుకొనవచ్చు. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరోచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనములను హెచ్చించును కాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే. హార్దా నివాసి దత్తోపంత్. దత్తోపంత్ హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమివ్వలేదు. బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరని సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊది ప్రసాదమిచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూలవ్యాధితో బాధపడెను. సునాముఖి కషాయమును బాబా వానికిచ్చెను. అది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు అదే కషాయము బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదముతోనే నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంత్ అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడని అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి కాని అవి ఫలించలేదు. అప్పుడు అతను బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నయూ నిరూపించినదేమన అన్ని వ్యాధులు బాగగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కాదు. 13వ అధ్యాయము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భూయాత్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.